శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, గ్రహ సమస్యలు, బాలగ్రహ పీడకలలో ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురువు గారికి నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు 9000442025. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మీనరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితం సర్వనాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. వెంటనే వీడియోని ఆలస్యం లేకుండా చూడండి. మీ యొక్క తలరాత మొత్తం కూడా మీరే మార్చుకోగలుగుతారు. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూస్తే మీకు ఏం చెప్పబోతున్నామో అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనము వీడియోలోకి వచ్చేద్దాము. మీనరాశి వారి జాతకులు, మీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి పనులు చేస్తూ ఉంటారు. అందరికీ పరోపకారం చేస్తారు. ఎవరు కష్టంలో ఉన్నా మీ ఇంటి గుమ్మమే తొక్కుతూ ఉంటారు. మీ యొక్క వ్యక్తిత్వం పలువురికి ఆదర్శనీయము. కానీ మీరు ఎన్నో రకాల కష్టాలు అనుభవిస్తూ వస్తున్నారు. కానీ ఆ కష్టాలకు మూల కారణం ఏమిటో మీకు అస్సలు అవగతమే కావడం లేదు. కానీ ఈ 4 ప్రధాన కారణాలే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆటుపోట్లకు మూల కారణాలని చెప్పడం జరుగుతుంది. ఇవి మీ సలక్షణాలే అయినప్పటికీ కూడాను ఎదుటి వారు మిమ్మల్ని మీ యొక్క బలహీనతలు తెలుసుకొని ఈ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇకనైనా మార్పు చెందండి. తనకు మాలిన ధర్మం అస్సలు పనికి రాదు మీకు. మీరు ఏం చేస్తారంటే ఎదుటి వారు ఏదైనా కష్టమని చెబితే చాలు ముందు వెనుక ఆలోచించరు. మీరు సహాయం చేసేవారు అర్హత కలిగిన వారో లేదో కూడా ఆలోచించకుండా సహాయం చేస్తూ ఉంటారు. వారు మీ యొక్క బలహీనతను అడ్డు పెట్టుకుంటారు. వారు బయట వ్యక్తులు అస్సలు కాదండి. మీకు బాగా పరిచయస్కులు, ప్రియమైన, నమ్మకమైన వారు మిమ్మల్ని చాలా వరకు కూడాను ధనపరమైన ఇబ్బందులకు గురి చేస్తారు. వారు ధనాన్ని తీసుకొని ఇక కనిపించకుండా వెళ్ళిపోతారు. మీ దగ్గర ధనాన్ని చాలా వరకు కూడాను తీసుకొని మిమ్మల్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తారు. తత్ఫలితంగా ఏం జరుగుతుందంటే కుటుంబంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు వస్తాయి. మీ కుటుంబం రోడ్డున పడిపోతుంది. దానికి మీరే ప్రధాన కారణం అయిపోతారు. తత్ఫలితంగా మీకు మానసికంగా ప్రశాంతత కరువు అయిపోతుంది. ఇక రెండవది ఏమిటంటే గనక అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడాను మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు. అది పర్సనల్ విషయం కావచ్చు, ప్రొఫెషనల్ విషయం కావచ్చు. ఇలా అస్సలు చెప్పకూడదండి. ఇలా చెప్పడం రీత్యానే మీ యొక్క జీవితంలో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎక్కువైపోతున్నాయి. మీ యొక్క బలహీనత తెలుసుకున్న వారు మిమ్మల్ని ఎలా పడగొట్టాలో అనేది కూడాను తెలుసుకుంటున్నారు. తత్ఫలితంగా వ్యాపారంలో ముందుకు వెళ్ళలేక, ఉద్యోగంలో ముందుకు వెళ్ళలేక, ఉన్న రంగంలో అభ్యున్నతి చూడలేక మీ మీద మీకే నమ్మకం పోతుంది. ఇబ్బందుల పాలు అవుతున్నారు. ఇక మూడవదిగా ఏమిటంటే గనక కోపము, ఆవేశము చాలా ఎక్కువ. మీనరాశి జాతకులకు ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా చల్లారిపోతుంది. కానీ కోపం వచ్చినప్పుడు మీరు తీసుకునే ఆవేశపూరిత నిర్ణయాలు మీకు బహుగా చేటు చేస్తున్నాయి. అహంకార పూరిత కోణంలో చూపిస్తున్నాయి. మిమ్మల్ని చూస్తే అందరికీ వీరికి చాలా వరకు కూడాను అహంకారం ఉంది అన్నట్లుగా అనిపిస్తుంది. అందుకే మీకు రాబోయే అవకాశాలు అన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. మిమ్మల్ని తప్పుగా అందరూ అర్థం చేసుకోవడానికి ఇదే మూల కారణమవుతుంది. కావున కోపాన్ని, ఆవేశాన్ని ఎల్లప్పుడూ కూడా నియంత్రించుకోవాలి. మన భావోద్వేగాలు మనం నియంత్రణలో ఉంచుకుంటే జీవితంలో ఏదైనా సాధించగలము. ఇక నాలుగవదిగా ఏమిటంటే గనక మీకు మనోచాంచల్యం ఎక్కువగా ఉంటుంది. మీరు నమ్మిందే ప్రతి ఒక్కటి నిజం అనుకుంటారు. ఒకరికి ఒక మాట ఇచ్చాక ఆ మాట నిలబెట్టుకోవడం కోసం తపన పడాలి. కానీ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక మాట మాట్లాడతారు, మరుక్షణం ఆ మాటను మార్చేస్తారు. మాట ఇవ్వక మునుపు ఆలోచించరు, ఇచ్చిన తర్వాత ఆలోచిస్తూ ఉంటారు. ఇది సమాజంలో గౌరవానికి, పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా చేస్తుంది. ఎప్పుడు కూడాను 1కి 10 మార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించకూడదు. ఈ రకాల అన్ని
జాగ్రత్తలు ఇక నుంచి మార్చుకుంటే గనక మీ తలరాతను మీరే మార్చుకోగలుగుతారు. కీర్తి పతాక స్థాయికి ఎదగగలుగుతారు. సంఘంలో పేరు గౌరవంతో పాటుగా మీరు పలువురికి ఆదర్శంగా మారతారు. ఇకనైనా ఈ యొక్క విషయాల మీద దృష్టి పెట్టండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.